నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాదిళ్ళ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో జేఎం జనార్దన్ గారు ఉన్నారు గత 25 సంవత్సరాలుగా మీ అందరికీ దగ్గరగా ఉంటున్నటువంటి సుపరిచితులైన చిన్న పిల్లలకి పేర్లు పెట్టడంలో ప్రాముఖ్యంగా చాలా నిష్ణాతులైనటువంటి వ్యక్తి అయితే గతంలో మనం వీడియోలు చేసినప్పుడు మీరు చాలా కామెంట్స్ పెట్టారు కొన్ని క్వశ్చన్స్ అడగమని నన్ను అడిగారు సో వాటిలో భాగంగా ఈ రోజు 1వ నెంబరు 10వ నెంబరు 19వ నెంబరు 28వ నెంబరు ఈ నెంబర్లలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వీళ్ళ జీవిత విధానం ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అమ్మ నేను ఇంట్రోలో చెప్పినట్లుగా 1 10 19 28 ఈ నెంబర్లలో పుట్టిన వాళ్ళ జీవన విధానం భవిష్యత్తు వాళ్ళ అలవాట్లు అవి ఎలా ఉంటాయి మాకు కొంచెం వివరంగా చెప్పండి గురువుగారు 1 10 19 28 ఈ తేదీలో పెట్టిన వాళ్ళు 1వ నంబర్ కిందకి వస్తారు దీనికి అధిపతి రవి అంటే కీర్తి ప్రదాత సూర్య భగవానుడు ప్రపంచానికి వెలుగునిచ్చేవారు స్వయం ప్రకాశకుడు అంటారు అది గవర్నమెంట్కి జాబ్కు సంబంధించింది కూడా చాలామంది 1వ నంబర్లోనే చాలామంది గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు దీంట్లోనే వీళ్ళకు దేశభక్తి అంటే చాలా ఎక్కువ దేశభక్తి తల్లిదండ్రుల పట్ల కూడా ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకు మామూలుగా గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్లోనే పెద్ద పెద్ద పోస్టులో ఉంటారు వీళ్ళు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇట్లా ఎండిఓలు కానీ ఎంఆర్ఓకి సంబంధించిన కానీ వీళ్ళు చాలా అదృష్టవంతులు ఈ 1వ నంబర్లో పుట్టిన వాళ్ళు 10 అని అంటే 1 + 0 = 1 19 అంటే 1 + 9 ఫస్ట్ నంబర్ 19 అంటే ఫస్ట్ నంబర్ 1 నంబరు 9వ నంబర్ లాస్ట్ నంబర్ అంటే ఫస్ట్ నుంచి 9 వరకు ఏవైతే నంబర్లు అంటే వీళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతారు అన్నట్టు జీవితంలో 90 నంబర్ అనేది 1 + 9 = 10 అంటే 1 నంబర్ అలాగే 28 2 + 8 = 10 అంటే 1 నంబర్ వీళ్ళంతా చాలా అదృష్టవంతులు ఈ పోయిన జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఈ జన్మలో వాళ్ళు అనేది 1 నంబర్ కింద జన్మించారు మంచి మంచి పోస్టులు ఉంటారమ్మా వీళ్ళు సూర్యుడు స్వయం ప్రకాశకుడు కాబట్టి వీళ్ళు అనేది ఒకరి మీద ఆధారపడే మనుషులు గారమ్మా వీళ్ళకి మేనేజ్మెంట్ స్కిల్ బాగా ఉంటుంది అంటే వీళ్ళ కిందనే ఒక 10 మంది పనిచేసే స్వభావం గల వారు ఉంటారు అలాగే వీళ్ళకు విదేశీయానం అంటే ఎక్కువ ఇష్టం పర్వత ప్రాంతాలన్నా విదేశీయానం అన్నా అలాగే ఇష్టం వీళ్ళు ఎవరి మీద ఆధారపడే మనుషులు గారు అలాగే వీళ్ళు గవర్నమెంట్ జాబ్లలో పెద్ద పెద్ద పోస్టులలో ఉంటారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇవన్నీ అవ్వచ్చు అన్నమాట వీళ్ళు కొత్త ధనాన్ని కోరుకుంటారు ఎప్పటికీ వీళ్ళకు ధన కనక వస్తు వాహనాలు అనేది వీళ్ళకు ఆటోమేటిక్ కలుగుతుంది అలాగే దేశభక్తి ఎక్కువ దైవభక్తి బాగుంటుంది సూర్య భగవానుడికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆరోగ్యం కూడా మెండుగా ఉండే అవకాశం ఆరోగ్య ప్రదాత అంటారు కాబట్టి ఆరోగ్యం కూడా బాగుంటుంది వీళ్ళకి వచ్చేసి ఐఏఎస్ మామూలుగా ఎడ్యుకేషన్ సంబంధం వచ్చేసి ఐఏఎస్ కానీ ఎండిఓస్ కానీ ఎంఆర్ఓస్ కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది వాళ్ళకి అయితే గురువు గారు నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఇప్పుడు 1 10 19 28 అనేవి నెంబర్ల ప్రకారం చెప్తున్నారా ఆ తారీఖులు పుట్టిన వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందా అంటే 1వ తారీఖు అంటే 1 నంబర్ కిందకే వస్తుంది 10వ తారీఖు అంటే 1 నంబర్ కిందకే 1వ తారీఖు పుట్టిన 1 10 19 28 డేట్లలో పుట్టిన వాళ్ళంతా 1వ నంబర్ కిందకి వస్తారు వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్కు సంబంధించింది చాలా వాళ్ళకు ఈ నంబర్లో పుట్టిన వాళ్ళు గవర్నమెంట్ ద్వారా కాంట్రాక్ట్ ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు గవర్నమెంట్ జాబ్స్ పోస్ట్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకంటే జాబ్స్ అనేది అట్లా వీళ్ళకి ఎడ్యుకేషన్ వచ్చేసి న్యాయశాస్త్రం కానీ ఎంబీబీఎస్ కానీ ఇలా వాళ్ళకు ఇంజనీరింగ్ దాంట్లో కానీ బాగా కలిసి వస్తుంది ఎడ్యుకేషన్ రైట్ గురువు గారు థ్యాంక్ యూ